హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా సుమన్ టీవీ. సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు. మరి ఆ కంటిని కాపాడుకోవడం విషయంలో ఎంతమంది జాగ్రత్తగా ఉంటున్నారు, కంటి సమస్యలు ఎలా వస్తున్నాయి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, వీటన్నిటి గురించి ఈరోజు మనతో మాట్లాడడానికి స్వప్న ఐ కేర్ హాస్పిటల్ డాక్టర్ స్వప్న గారు మనతో ఉన్నారు. మాట్లాడిద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఐఎమ్ డాక్టర్ స్వప్న ఇండ్ల. గత 18 సంవత్సరాలుగా విజయవాడలో కంటి వైద్య నిపుణురాలిగా చేస్తూ ఉన్నాను. నా ఎంబీబీఎస్ వచ్చి గాంధీ మెడికల్ కాలేజ్ హైదరాబాద్లో ఫినిష్ చేసి అక్కడే సరోజినీ దేవి ఐ హాస్పిటల్ తెలిసే ఉంటుంది మీకు, చాలా పెద్ద హాస్పిటల్ అండ్ ఐకి చాలా మెయిన్ హాస్పిటల్గా పరిగణించబడుతోంది. అక్కడ ట్రైన్ అయ్యి వచ్చాను. ఆ తర్వాత అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో కంటి శుక్లానికి సంబంధించిన శస్త్రచికిత్సలో ప్రత్యేకమైన ట్రైనింగ్ తీసుకొని ఆ తర్వాత విజయవాడ వచ్చి విజయవాడలో గత 18 సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఓకే, 18 years అంటే చిన్న విషయం ఏం కాదు మేడం. అందుకేనేమో మీ ఇంటర్వ్యూ కోసం మేము రావాల్సి వచ్చింది. ఓకే, మరి ఈ కంటి విషయంలో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా చాలామంది సఫర్ అవుతూ ఉన్నారు మేడం. ఎక్కువగా చిన్న పిల్లల్లో చిన్న ఏజ్లోనే సైట్ వచ్చేస్తుంది. ఎందుకు ఆ ప్రాబ్లం వస్తుంది? పేరెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏముంటాయి? ఇదివరకు మనకి దృష్టి దోషాలు అనేవి చాలా రేర్గా చూస్తూ ఉండేవాళ్ళం అండి. అంటే ఇప్పుడు సపోజ్ ఒక 10 మందిని తీసుకున్నాం అనుకోండి, 10 మందిలో ఇద్దరికి ఒకళ్ళకి కళ్ళద్దాలు ఉండేవి. ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే ఆల్మోస్ట్ 10 మందిలో 5గురికి కళ్ళద్దాలు వచ్చేస్తున్నాయి. అంటే ఇద్దరిలో ఒకరికి కళ్ళద్దాలు అవసరం పడుతోంది. మెయిన్గా ఇది ఎక్కడ తేడా వచ్చింది అంటే ఈ మధ్య మన లైఫ్ స్టైల్ ఆఫ్ లివింగ్ కానీ, మన డైలీ రొటీన్ కానీ, లేదా ముఖ్యంగా పిల్లల్లో వాళ్ళు చేసేటువంటి డైలీగా చేసేటువంటి పనుల్లో దూరం చూపు అనేది పెద్దగా అవసరం లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు. సో ఇది చాలా ముఖ్యమైన కారణంగా చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే అవుట్డోర్ ఎక్స్పోజర్. ఇదివరకు ఈ పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక ఈవినింగ్ ఆడుకునేవాళ్ళు, లేదా స్కూల్లో కూడా మధ్యలో లంచ్ బ్రేక్లో కానీ లేదా మార్నింగ్ బ్రేక్లో కానీ చక్కగా బయటికి వెళ్ళి బయట ఆటలు ఆడేవారు. స్నాక్స్ బ్రేక్ కూడా ఉండేది మేడం అప్పట్లో. స్నాక్స్ బ్రేక్లో కూడా అంటే నేను చదువుకున్న రోజుల్లో అయితే స్నాక్స్ బ్రేక్ కూడా వేస్ట్ చేయడం ఇష్టం ఉండేది కాదు. అందులో కూడా ఏమి ఆడేద్దాము, ఖోఖో ఆడేద్దామా లేకపోతే ఇంకేం ఆడేద్దాము అనేసి అంత ఇదిగా ఉండేది. అవుట్డోర్ యాక్టివిటీస్ చాలా ఎక్కువగా చేస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు పిల్లల్లో అవుట్డోర్ యాక్టివిటీ ఆల్మోస్ట్ నిల్కి వచ్చేసింది, అంటే ఆల్మోస్ట్ జీరోకి వచ్చేసింది. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అవటం అనేది పూర్తిగా తగ్గిపోయింది. ఎక్కువగా ఇండోర్సే ఉండటం అనేది చేస్తున్నారు. ఇంట్లో ఉన్నప్పుడు ఇండోర్సే, స్కూల్లో ఉన్నప్పుడు క్లాస్లోనే కూర్చుంటున్నారు, బయటికి వెళ్ళడానికి అంతగా ఇష్టపడట్లేదు. సో దానివల్ల వైటమిన్ డి ఎక్స్పోజర్ కూడా తక్కువయ్యి జనరల్గా వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల కూడా సైట్లు అనేవి బాగా పెరుగుతూ ఉన్నాయి. సో ఇవి రెండు కూడా ముఖ్యమైనటువంటి కారణాలుగా మనం చెప్పుకోవచ్చు. పిల్లల్లో ఎక్కువగా ఈ మొబైల్ గేమ్స్ ఎక్కువైపోయాయి. డెఫినెట్గా పిల్లల్లో మొబైల్ వాడకం చాలా ఎక్కువైంది. అలాగే గ్యాడ్జెట్ యూసేజ్. ఇప్పుడు చిన్న పిల్లలు కనీసం 2 నుంచి 3 నెలల పిల్లలు లేదా 6 నెలల పిల్లలకి అన్నం పెట్టాలంటే వాళ్ళ ముందు ట్యాబ్ పెట్టాలి. ట్యాబ్లో రైమ్సో లేకపోతే కార్టూనో ఏదో ఒకటి, చోటా భీమ్ అంటారు, నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ, చోటా భీమ్ అంటారు, ఇంకో డోరా అంటారు, ఏదో ఒకటి. అంటే కార్టూన్ పెట్టండి వాళ్ళు అన్నం ఉండే పరిస్థితి ఉందన్నమాట ఇప్పుడు. సో ఆ గ్యాడ్జెట్ యూసేజ్ అనేది అదే చెప్తున్నాను, మన స్టైల్ ఆఫ్ లివింగ్, లైఫ్ స్టైల్ అనేది చాలా మారిపోయింది. ఇదివరకు వీటి మీద మనకు అంత ఆధారపడి ఉండేవాళ్ళం కాదు మెయిన్గా. సో ఇప్పుడు మాత్రం ప్రతిదీ గ్యాడ్జెట్ రిలేటెడ్గా, కంప్యూటర్ రిలేటెడ్గా ఉంది. సో అది చాలా ముఖ్యమైనటువంటి చేంజ్గా చెప్పుకోవచ్చు. అండ్ అది ముఖ్యమైనటువంటి కారణంగా కూడా చెప్పుకోవచ్చు సైట్ పెరగడానికి. ఓకే డాక్టర్, మరి ఇప్పుడు ఈ కొన్ని ఫుడ్ ఐటమ్స్ తీసుకోవడం వల్ల, ఫుడ్లో చేంజెస్ చేసుకోవడం వల్ల కంటి సమస్యలకి దూరంగా ఉండొచ్చు అని చిన్నప్పటి నుంచి అందరూ ఏదో ఒక సందర్భంలో డాక్టర్ సజెషన్స్ తీసుకొని వింటూ ఉన్నారు, కానీ ఫాలో అవడం మాత్రం చాలా తక్కువ. అలాంటి ఆహారపు అలవాట్లు మార్చుకోవాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే డాక్టర్? జనరల్గా దృష్టి దోషాలు అనేవి చాలా కామన్గా చూస్తూ ఉంటామండి. అయితే దృష్టి దోషం అనేది ఒక మనిషిలో ఒకసారి మొదలవుతే తగ్గటం అనేది జనరల్గా ఉండదు. ఆ పర్సన్ యొక్క కంటి ఆకృతిని బట్టి కానీ లేదా వాళ్ళ డైలీ లివింగ్ వీటిని క్వాలిటీస్ని బట్టి కానీ కొంతమందిలో సైట్ తగ్గేందుకు అవకాశం ఉంటుంది. అది వెరీ వెరీ రేర్. జనరల్గా దృష్టి దోషం అనేది ఒకసారి మొదలైన తర్వాత తగ్గే ఆస్పెక్ట్ లేదు. ఓన్లీ మనం చేయగలిగిందల్లా ఆ దృష్టి దోషాన్ని సరైన సమయంలో కరెక్ట్ చేసామా లేదా, అలాగే దృష్టి దోషం పెరగకుండా చూసుకున్నామా లేదా అనేది ఈ రెండు చాలా ముఖ్య అంశాలు. సో దృష్టి దోషం అనేది సరైన టైంలో ఐడెంటిఫై చేయాలి. చేయటం అనేది ఎలా అంటే కొంతమంది చిన్నపిల్లల్లో ఎలా ఐడెంటిఫై చేయాలి అని అడుగుతూ ఉంటారు. సో చిన్నపిల్లలు ఎప్పుడైనా టీవీలకి వాటికి చాలా దగ్గరగా పెట్టుకొని కూర్చుంటున్నారు, లేదా ఫ్రీక్వెంట్గా కళ్ళు నులుముతున్నారు.
సో వాళ్ళకి ఎప్పుడైతే సరైన చూపు కనపడదో సో దానికి వాళ్ళు రిఫ్లెక్స్గా కళ్ళు నులమటం అనేది చేస్తూ ఉంటారు. సో ఫ్రీక్వెంట్గా కళ్ళు నులమటం కానీ లేదా కంటి నుంచి ధారగా నీరు కారుతూ ఉండడం కానీ లేదా ఫస్ట్ సిమ్టమ్ వాళ్ళు చెప్పేది నాకు స్కూల్లో బోర్డు కనిపించట్లేదు. ఇది చాలా క్లియర్గా చెప్తారండి. అంటే చెప్పగలిగే పిల్లలు, ఈవెన్ ఎల్కేజీ యూకేజీ పిల్లలు కూడా నాకు బోర్డు కనిపించట్లేదు. అంతకంటే చిన్న వయసులో మనం దృష్టి దోషాలు ఉన్నాయా లేదా అనేది ఎలా గుర్తుపట్టాలి అంటే వాళ్ళకి ఏదైనా బొమ్మ ఇచ్చాం, బొమ్మ ఇచ్చినప్పుడు వాళ్ళ కంటికి చాలా దగ్గరగా పెట్టుకొని ఆడటం కానీ లేదా మీరు ఏదైనా వాళ్ళ కంటి ముందు పెట్టినప్పుడు దాన్ని వాళ్ళు సరిగ్గా పిక్ చేయలేకపోవడం. ఇప్పుడు సపోజ్ మీరు ఒక 2 వస్తువులు పెడతారు, 3 వస్తువులు పెడతారు, ఒకదాన్ని పిక్ చేయమని అడుగుతారు కానీ వాళ్ళు పిక్ చేయలేరు. అంటే సరిగ్గా కనపడలేదు అనుకోండి, పిక్ చేయలేరు. సో ఇలాంటివి సటిల్ సూచనలు ఉంటాయి. అండ్ వాళ్ళు మీరు ఏదైనా వాళ్ళకి చూపించడానికి ట్రై చేస్తున్నారు, ఎప్పుడైతే అది వాళ్ళకి కనిపించదో వాళ్ళకి అటెన్షన్ స్పాన్ ఉండదు, వాళ్ళు దాని మీద చూపుని కేంద్రీకరించలేరు. సో ఇటువంటి సటిల్ లక్షణాలని గమనించుకొని దీంతో ఏమైనా దృష్టి దోషాలు ఉన్నాయా అనే డౌట్ తెచ్చుకోవచ్చు. అయితే చెప్పగలిగే పిల్లలైతే ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ పిల్లల నుంచి వాళ్ళు ఫస్ట్ క్లియర్గా చెప్పేస్తారు, మాకు బోర్డు కనిపించట్లేదు లేదా టీచర్ ఏం రాస్తున్నారో తెలియట్లేదు. అలా చెప్పినప్పుడు అశ్రద్ధ చేయకుండా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఎదిగే వయసులో వచ్చేటువంటి దృష్టి దోషాలు సరైన సమయంలో మనం కనుక గుర్తించకపోతే చూపు పూర్తిగా శాశ్వతంగా కోల్పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. అది సరైన సమయంలో గుర్తించి తగినటువంటి కళ్ళద్దాలు వాడితే చక్కగా కనిపిస్తుంది కంటి చూపు. సో అది మన చేతుల్లోనే ఉంది. సో దిస్ ఈస్ కాల్డ్ ప్రివెంటబుల్ అండ్ క్యూరబుల్ బ్లైండ్నెస్. ఎప్పుడైతే మనం దీన్ని అశ్రద్ధ చేస్తామో లేదా పట్టించుకోకుండా ఉంటామో దట్ విల్ లీడ్ టు పర్మనెంట్ బ్లైండ్నెస్. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే దృష్టి దోషం అనేది ఒకసారి వస్తే తగ్గే అవకాశం లేదు. సో అది తగ్గకుండా పెరగకుండా ఎలా ఉండాలి అనేది చూసుకోవాలి అంటే దానిలో చాలా ఉంటాయి. మీరు అడిగినట్టుగా ఆహారం విషయానికి వస్తే ఓన్లీ ఆహారం ద్వారానే సైట్ తగ్గించేసుకుంటాము అని చాలా మంది అంటూ ఉంటారు. అది ముమ్మాటికి అపోహ. ఓన్లీ ఆహారం ద్వారా సైట్ తగ్గించుకోవటం అనేది చేయలేరు. అయితే ఆహారం మనకి ఎలా హెల్ప్ చేస్తుంది? మన కంట్లో ఉండేటువంటి కంటి నరం కానీ రెటీనా కానీ ఆరోగ్యాన్ని హెల్దీగా ఉంచడం కోసం మాత్రమే ఆహారం హెల్ప్ చేస్తుంది. సో అది మనకి ఎలా ఉపయోగపడుతుంది అంటే మన సైట్ ఫాస్ట్గా పెరగకుండా ఉండేందుకు ఉపయోగపడుతుంది. అంటే వచ్చిన ప్రాబ్లమ్ని తగ్గించడానికి ఎలాంటి ఉపయోగం లేదు, వచ్చే ప్రాబ్లమ్స్ని కొంతవరకు పెరగకుండా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. డెఫినెట్గా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు పిల్లల విషయం తీసుకున్నాం డాక్టర్, వాళ్ళకి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది స్టార్టింగ్ నుంచి? అలాగే వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్లో చేంజెస్ ఉంటాయి? మన స్వప్న ఐకే హాస్పిటల్లో ఎలాంటి ఎక్విప్మెంట్ ఉంది పిల్లల వరకు? పిల్లల్లో చూపుని ఐడెంటిఫై చేయటం అనేది అంత ఈజీ కాదండి. సో వాళ్ళ అటెన్షన్ స్పాన్ని పట్టుకోగలిగేట్టుగా ఉండాలి, లేదా వాళ్ళ దృష్టిని కేంద్రీకృతం చేసేటువంటి స్పెషల్ విజన్ చార్ట్స్ అంటాము. విజన్ చార్ట్స్ అనేవి అడల్ట్స్కి వాడేవి వేరుగా ఉంటాయి, అలాగే పిల్లలకి వాడేవి వేరుగా ఉంటాయి. పిల్లల్లో వాడేవి ఏంటంటే బొమ్మలతో కూడిన విజన్ చార్ట్స్ ఉంటాయి. సో దట్ వాళ్ళు ఫాస్ట్గా ఈజీగా ఐడెంటిఫై చేయడానికి. ఇప్పుడు సపోజ్ ఫస్ట్ క్లాస్ థర్డ్ క్లాస్ అట్లాంటి పిల్లలు అనుకోండి, వాళ్ళు ఆల్ఫాబెట్స్ ఐడెంటిఫై చేస్తారు, లెటర్స్ ఐడెంటిఫై చేస్తారు, ఇబ్బంది ఉండదు. వాళ్ళని అడిగేసి ఇదే లెటర్ ఇదే ఏ ఆల్ఫాబెట్ అని. అంతకంటే చిన్న పిల్లల్లో కొన్నిసార్లు వాళ్ళు ఐడెంటిఫై చేయలేరు. అలాంటప్పుడు మేము ఏం చేస్తామంటే బొమ్మలు ఉన్నటువంటి విజన్ చార్ట్ పెట్టి ఆ బొమ్మల్ని ఐడెంటిఫై చేయమని అడుగుతాం. సో ఆ బొమ్మలు వాళ్ళు ఐడెంటిఫై చేయగలరు. అదొకటి. ఇంకొకటి కలర్ ఊల్స్ లాగా ఉంటాయి, ఊల్ దారపు ఉండలు. సో వాటితోటి కూడా కొన్నిసార్లు వాళ్ళ అటెన్షన్ని క్రియేట్ చేయడానికి, వాళ్ళని గ్రాస్ప్ చేయడానికి ట్రై చేసి దాని ద్వారా కూడా వాళ్ళ చూపు ఎలా ఉంది అనేది మనం టెస్ట్ చేయడానికి వీలవుతుంది. అలాగే దూరం నుంచి లైట్ ఫ్లాష్ చేయడం ద్వారా, లైట్ ఫ్లాష్ చేసినప్పుడు వాళ్ళ చూపు సరిగ్గా ఉంటే కరెక్ట్గా లైట్ మీదే కేంద్రీకృతం చేస్తారు. ఒకవేళ చూపు సరిగ్గా లేనప్పుడు కన్ను పక్కకు తిప్పటమో లేదా వేరే దాని మీద కేంద్రీకృతం సో ఇటువంటి స్పెషల్ ఎక్విప్మెంట్ ద్వారా చిన్నపిల్లల్లో కంటి చూపు సరిగ్గా ఉందా లేదా అనేది పరీక్ష చేయడానికి వీలవుతుంది. ఇప్పుడు ఏ ట్రీట్మెంట్లో అయినా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ వచ్చేసింది డాక్టర్. పిల్లల విషయంలో మరి స్పెట్స్ లేకుండా, కళ్ళద్దాలు లేకుండా ఏమన్నా ఐ ట్రీట్మెంట్ ఉందా మన దగ్గర? కళ్ళద్దాలు ఎప్పుడైనా అండి దృష్టి దోషాలు అనేవి 0 నుంచి ఆల్మోస్ట్ 18 ఏళ్ల వయసు వరకు కూడా పెరుగుతూ ఉండేందుకు ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటారా, కంటి పరిమాణము పుట్టినప్పుడు ఒకలాగా ఉంటుంది, మన వయసు పెరిగే కొద్దీ కంటి పరిమాణం కూడా పెరిగిపోతూ ఉంటుంది. చిన్నప్పుడు చిన్న సైజులో, చిన్న పింగ్ పాంగ్ బాల్ అంటారు, టేబుల్ టెన్నిస్ బాల్, ఆ సైజులో ఉండేటువంటి కన్ను స్లోగా పెద్దగా అయ్యే కొద్దీ దానికి 2 3 అవుతుంది. సో అలా కంటి పరిమాణం పెరిగే కొద్దీ కూడా దృష్టి దోషం అనేది పెరుగుతుంది. కాబట్టి మనం దృష్టి దోషానికి అన్నిటికంటే మంచి ఆప్షన్ స్పెక్టికల్స్ వాడుకోవడం, అంటే కళ్ళద్దాలు వాడుకోవటం. ఒకవేళ కళ్ళద్దాలు వాడుకోవటం ఇష్టం లేని వారు 18 సంవత్సరాలు లేదా 19 సంవత్సరాల వయసు నిండిన దాకా ఆగి ఆ తర్వాత లేజర్ శస్త్రచికిత్స ద్వారా దృష్టి దోషాన్ని కరెక్ట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఆ లేజర్ ద్వారా కూడా దృష్టి దోషాన్ని కరెక్ట్ చేయాలి అంటే మన కన్ను సూటబుల్గా ఉండాలి. మన కంట్లో ఉండేటువంటి నల్లగుడ్డు మందం సరిపడా సూటబుల్గా సరైన మందం ఉందా లేదా అనేది ముందు చెక్ చేసుకొని సూటబుల్గా ఉంది, బాగుంది అంటే
లేజర్ శస్త్రచికిత్సకి వెళ్ళిపోవచ్చు. అయితే ఈ లేజర్ చికిత్స చేసేకి ముందు కనీసం 3 సార్లు మన కంటి పరీక్ష రీడింగ్స్ అనేవి స్టేబుల్గా ఉండాలి. ఆ సైట్ అనేది పెరగకుండా స్టేబుల్గా కనీసం లాస్ట్ 3 విజిట్స్లో ఉంటే దెన్ దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ సూటబుల్ ఫర్ లేజర్ సర్జరీ. స్వప్న ఐ హాస్పిటల్లో మెయిన్గా ఆప్టికల్స్ మీద మనము ఆఫర్ పెట్టడం జరిగిందండి. ఆప్టికల్స్ స్పెక్టికల్స్ వచ్చేటప్పటికి జత స్పెక్టికల్స్ వచ్చేటప్పటికి ఓన్లీ 1599 రూపాయలకే ఇవ్వడం జరుగుతుంది. సో మన స్పెక్టికల్స్లో ఏంటంటే మన ఆప్టికల్స్లో ఏంటంటే అన్ని రకాల బ్రాండెడ్ అండ్ నాన్ బ్రాండెడ్ స్పెక్టికల్స్ అవైలబుల్గా ఉన్నాయి. అలాగే దృష్టి దోషాలని కరెక్ట్ చేసేందుకు కావాల్సినటువంటి కాంటాక్ట్ లెన్స్ సర్వీసెస్ కూడా, అంటే లారెన్స్ అండ్ మేయో, బాష్ అండ్ లాంబు, ఆల్కాన్ కంపెనీ అండ్ జాన్సన్ ఇలాగ రకరకాల కంపెనీల కాంటాక్ట్ లెన్సులు కూడా మన ఆప్టికల్స్లో అవైలబుల్ ఉంటాయి. సో అన్నిటి మీద కూడా మనము ఈ న్యూ ఇయర్ అనేది ఆఫర్ కొనసాగుతుంది. అలాగే బెస్ట్ కేర్ సర్వీసెస్ హెల్త్ కార్డ్ ఉన్న వాళ్ళకు కూడా మన దగ్గర కన్సల్టేషన్ కంప్లీట్గా ఉచితంగా చేస్తున్నామండి. అండ్ తర్వాత కంటికి సంబంధించినటువంటి పరీక్షలు ఏమైనా అవసరమైనా లేదా శస్త్రచికిత్స శుక్లం కానీ లేజర్ కానీ ఎటువంటి శస్త్రచికిత్సలు అవసరమైన వాళ్ళకి తగినటువంటి రాయితీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే మేడం, నిజంగా ఆఫర్ చాలా బాగుంది. హాస్పిటల్ స్పెషల్గా ఇస్తున్న ఆఫర్స్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ పిల్లల్లో కంటి సమస్యలు ఎలా వస్తాయి, వాటిని ఎలా గుర్తించాలి, పేరెంట్స్ కానివ్వండి పిల్లలు కానివ్వండి కంటి విషయాలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నమస్తే, థ్యాంక్ యూ.